ఓం శ్రీ సాయిరామ్. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్తమస్తకం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సన్నన్నోతి విశ్వేద సాధనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. ఈరోజు మనం చెప్పుకున్నది మీ అందరికీ తెలుసు. మనం అక్షర బ్రహ్మ యోగంలో నిన్నటి వరకు 10 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఈ మిగిలిన శ్లోకాలు భగవంతుడి దేని గురించి చెప్తున్నాడు అన్నది మనం ఒక్కసారి శ్రద్ధగా విన్నట్టయితే మనం చాలా ధన్యులం అవుతాం. అయితే ఈ 10వ శ్లోకంలో భగవంతుడు చాలా చక్కగా క్లియర్గా చెప్పాడు. ఇది మొత్తం 10 శ్లోకాల్లో ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి మనిషి, ప్రతి ప్రాణి ఇవి అన్నీ ఇవన్నీ శాశ్వతం కాదు. ఎందుకు అంటే పుట్టడం మరణం ఇది తప్పదు ప్రతి ఒక్క ప్రాణికి. అలాగే ఏది శాశ్వతం కాదు, వస్తువులు ఏవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఓన్లీ పరమాత్మ. ఆ పరమాత్ముడి గురించి మనం తెలుసుకోవాలి. ఏదైతే శాశ్వతం ఉన్నదో ఆయన గురించి, ఆయన తత్వాన్ని గురించి, ఆయన వేదం గురించి అన్ని విధాలా మనం తెలుసుకున్నట్టయితే మనలో చాలా ప్రశాంతత, శాంతం, ఒక ఆనందం ఏర్పడతాయి. ఎందుకు అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ప్రతిరోజు మనం గడుస్తూ ఏంటి అంటే ప్రతిదీ చింతనతోనే మనం ఉంటున్నాం. అంటే మనసుకు శాంతి లేకుండా మనం చాలా కలిబిలి చేసుకుంటున్నాం. దాన్ని అరికట్టడానికి, మనం సంతోషంగా ఉండడానికి చక్కని మార్గాన్ని భగవంతుడు మనకు చూపించాడు. ఆ మార్గంలో మనం వెళ్ళినట్టయితే మనకి ఎటువంటి చింత ఉండదు, ఎటువంటి ఇది ఉండదు. అందు గురించి ఆ మార్గంలో మనం వెళ్ళడానికి తప్పక మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్. ముందుగుండా మీకు నేను తెలియపరిచింది ఏంటంటే, ఈరోజు నేను నా పుట్టినరోజు. అంటే 73 సంవత్సరాలు మైలురాయి వచ్చింది. అయితే ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, అందుకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆ భగవంతుని ఆశీస్సులు నాకు కలిగినచో మీ ముందు నేను ఈ భగవద్గీత అన్నది నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా జ్ఞానం ప్రసాదించమని ఆ సర్వంతర్యామి అయిన ఆ భగవంతుడిని నేను ఎల్లప్పుడూ వేడుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే 10వ శ్లోకం అక్షర బ్రహ్మయోగంలో 10వ శ్లోకం చెప్పుకున్నాం. అది పూర్తిగా కాకుండా నేను కొంత చెప్తూ నేను ఫస్ట్ ముందు శ్లోకాన్ని చెప్తూ ఆ 10వ శ్లోకం అది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ప్రతిదీ ఇంపార్టెంట్. అది ఇందులో ఉన్నది లేనిది ఏమీ లేదు. ప్రతి అక్షరము భగవంతుడి నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరము మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే 10వ శ్లోకంలో ఏంటంటాడు, ప్రయాణ కాలే మనస అచలేనా. అంటే అచలేనా అంటే నిశ్చలమైన మనసుతో, ప్రయాణ కాలే అంటే అంత్యం కాలం.
నీ తాలూకా అంత్యం కాలంలో నిశ్చలమైన మంచి మనసుతో నువ్వు ఉన్నట్టయితే ఎలా ఉండాలి? భక్తయుక్త యోగ బలేన చైవ, భక్తిగల పురుషుడై ఉండాలి. ఆ తర్వాత యోగ బలం కలిగి ఉండాలి. ఇవి ఉన్నట్టయితే ఏంటంటే ఇందులో మీకు చెప్పేది ఏంటంటే ఆ భగవంతుడు చక్కగా మీకు ఒక మార్గాన్ని సూచిస్తూ మీరు ఈ చావు పుట్టుకుల మధ్యన మీరు సతమతం అవుతున్నారు. మళ్ళీ జన్మ అయిపోయింది, జన్మ మళ్ళీ తీసుకోవడం ఇవన్నీ మామూలు, ఇవి లేకుండా ఉండడానికి మీకు ఒక మంచి మార్గాన్ని నేను చూపిస్తాను అనేసి ఆయన చెప్తున్నారు అన్నమాట. ఈ మార్గానికే ప్రయాణకాలే మనసాచలేన భక్తయుక్త యోగ బలేన చైవ భ్రువో మధ్య ప్రాణం అవేశ్య సమ్యకేతం పరమ పురుషం ఉపైత దివ్యం. అయితే ఇది ఎలాగ భగవంతుని చేరుకోవాలో భగవంతుడు మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఆయన్ని ఎలా తలుచుకోగలం, ఎలా తలుచుకుంటే మీరు ఆయనతో లింక్ ఏర్పడుతుంది, ఆయన మీకు ఎలా కనబడతారు అన్నది ఆయన మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ ప్రయాణ కాలంలో పరమభక్తుడైన అంత్యకాలంలో ఏదైతే అంత్యకాలం వస్తుందో ఆ టైంలో మీరు భక్తియుక్తంగా ఉండి యోగ బలంచే మీరు చక్కగా ఉన్నట్టయితే అది యోగ బలం ఎలా కలుగుతుంది? భ్రువో మధ్య ప్రాణం అవేశ్య అన్నాడు. ఈ రెండు కనుబొమ్మల మధ్యన మీరు భగవంతుణ్ణి సృష్టించుకుంటే ఆ భగవంతుణ్ణి దగ్గరగా తెచ్చుకుంటూ అంటే మీ మనసును ఎటువైపు పంపించకుండా ఒక్క భగవంతుడి మీద మీరు లగ్నం చేసుకున్నట్టయితే తప్పక మీరు దానికి రీచ్ అవుతారు అన్నాడు. దీనికి చిన్న కథ చెప్తానన్నాను. ఒక దేశంలో రెండు రాజ్యాలు ఉండేవి. అంటే ఎన్నో రాజ్యాలకి ప్రతి రాజ్యానికి రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు పరిపాలన అది సాగుతూ ఉండేది. ఇంతకుముందు రాజుల కాలం అన్నమాట. ఆ రాజుల కాలంలో వీరిద్దరూ ఈ రెండు అంటే పక్క దేశాలే, కానీ వీళ్ళిద్దరికీ ఒక దేశం అంటే ఒక దేశం, ఒకడంటే ఒకడికి పట్టడం లేదు. వాళ్ళిద్దరూ రెండు కూడాను శత్రు దేశాలే. ఎప్పుడున్నూ శత్రువులతో వీడు పోరాడడం వాళ్ళు పోరాడడం అలా ఉండేది. కానీ ఈ మధ్యన ఏటయింది అంటే ఈ మధ్యన వాళ్ళకి పిల్లలు, ఈయనకి మగపిల్లలు, అవతల రాజుకి ఆడపిల్లలు. కానీ వాళ్ళు ఎలా కలుసుకున్నారు ఏంటి అని మనకు తెలియదు. కానీ వాళ్ళ చూపుల్లో ప్రేమ ఉంది. ఆ ప్రేమతో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఇది పెండ్లికి చేసుకుందాము అన్న ఉద్దేశంతో తన పెద్దలకి తల్లిదండ్రులు చెప్పారు. ఆ తండ్రి ఈ అబ్బాయి తాలూకా తండ్రి ఒప్పుకోలేదు, అమ్మాయి తాలూకా తండ్రి ఎందుకు అంటే మన ఇద్దరం వాళ్ళు వీళ్ళు శత్రు దేశాలుగా అప్పుడు పడవు, ఎప్పుడు వైరింగ్గా ఉంటుంది, మీరు పెళ్లి చేసుకుంటే ఎలా అవుతుంది, అది ఎంత మాత్రం అవ్వదు, మీరు ఆ ప్రేమను విడిచిపెట్టుకోవాల్సిందే అనేసి వాళ్ళు బోధించారు. ఎంత బోధన చేసినాను వాళ్ళు వెళ్ళలేదు. చూడన్న మీరు అందం గురించి మీరు అనుకుంటున్నావు, కానీ ఈ అందం ఎన్నాళ్ళు ఉండదురా. ఒక యంగ్ వయసులో, ఒక యుక్త వయసులో కొంతవరకు యంగం ఉంటుంది. ఆ తర్వాత ఆ తాలూకా అందాన్ని పోతూ అలా దిగజారిపోతుంది. దాని గురించి ఎందుకు మీకు ఈ ప్రేమలు అనేసి ఎంత బోధించినా వాళ్ళు వెళ్ళలేదు. మేము అందాన్ని గురించి ప్రేమించలేదు, మా ప్రేమ నిజమైనది. అప్పుడు ఏం చేయడమా అనేసి ఆలోచిస్తూ ఈ పెద్దవాళ్ళని పిలుచుకొని వచ్చారు. వాళ్ళు చూసి వీళ్ళ ప్రేమ ఇద్దరు చెప్పింది వినటం లేదు, మీరు కొద్దిగా చెప్పి చూడండి అంటే ఎవరైతే వేద పండితులు ఉన్నారో వాళ్ళకి చెప్పి చూడండి అన్నాడు.
అంటే వాళ్ళిద్దరూ బోధించారు. ఎంత ఇది చేసినా వాళ్ళిద్దరూ ఒప్పుకోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు అలా ప్రేమించుకున్నారు. అయితే మళ్ళీ రాజుతో వీళ్ళ ప్రేమ మనం విడదీయలేము, వీళ్ళు చాలా చక్కగా ప్రేమించుకున్నారు, ప్రాణం పోయినా వాళ్ళు విడిపోయే పరిస్థితి మాత్రం ఇద్దరిలో కూడా లేదు అంటారు. అయితే మీరు ఒక పని చేయండి, ఇన్ కేసు విన్నారు, ఇన్ కేసు లేకపోతే ఇద్దరిని శపించేయండి అన్నారు. శపించిస్తే ఏకంగా వాళ్ళు నెక్స్ట్ జన్మకి మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా పోతుంది కదా, నాకు అవసరం లేదు, ఇలాంటి పిల్లలు నాకు అవసరం లేదు అనేసి ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు. చేసుకున్న వెంటనే మళ్ళీ ఇద్దరు శత్రురాజులు కదా, వాళ్ళిద్దరిని మళ్ళీ వేరే వేరేగా ఉంచారు. అయితే వాళ్ళిద్దరూ ఏమీ ఇది అవ్వట్లేదు, మీరు శపించినా ఏం చేసినా మేము మాత్రం ఇలాగే ఉంటాము అని. అయితే వాళ్ళిద్దరిని శపించారు. శపిస్తే ఒకడు పాము, ఒకడు ముంగీస అయ్యారు, ఇంకొకడు డ్రాగన్ పాము అయ్యారు. ఇలాగా విడివిడిగా ఉన్నారు. అలా అవుతూ ఉన్నను ఈ జన్మలో కాదు, ఏ జన్మలో అయినా ఇలాగే ఉన్నారేంటా అనేసి ఒకసారి దివ్య దృష్టిలో చూస్తే వాళ్ళిద్దరూ చక్కగా ఉంటున్నారు. పాము ముంగిస చక్కగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళని ఎంత ఇది చేసినా వాళ్ళు విడిపోవట్లేదు. అయితే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పారు, మీరు శపించమన్నారు, ఎందుకు నేను చేసినా వాళ్ళేమో ఈ విధంగా ఉన్నారు, అందు గురించి వాళ్ళు కలిసే ఉంటున్నారు కానీ విడిపోలేదు, వాళ్ళ ప్రేమ చాలా కలిగి. అప్పుడు వాళ్ళు ఆలోచించి దీనికి మార్గం ఒక్కటే, దీనికి మార్గం ఏంటంటే వాళ్ళు విడిపోవాలి అంటే వాళ్ళ తాలూకా మైండ్ని కొద్దిగా డైవర్ట్ చేయాలి. వాళ్ళతో డైవర్ట్ చేయాలి అంటే ఏ విధంగా డైవర్ట్ చేయాలి అంటే భగవంతుని వైపే వాళ్ళు కొద్దిగా డైవర్ట్ చేసినట్టయితే వాళ్ళ తాలూకా ప్రేమ కొద్దిగా తగ్గుతుంది, భగవంతుని మీద ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. అలా ప్రేమ భగవంతుని మీద మీరు మళ్ళించినట్టయితే తప్పక అవుతుంది అనేసి వాళ్ళు సూచించారు. ఆ విధంగా వాళ్ళకి అడ్వైజ్ చేశారు. ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. అంటే నేను చెప్పినది ఏంటంటే, ఏదమ్మని ఎలా మీ మైండ్ ఇదమ్మని ఇంకో విధంగా ఆలోచించుకోండి. భగవంతుని వైపు మీకు జస్ట్ టర్న్ చేసినట్టయితే తప్పక మీలో ఉన్న ప్రశాంతత ఏర్పడుతుంది. మీ చింతలు, మీ తాలూకా బాధలు ఎన్నో ఉన్నాయి, ఆ బాధలన్నీ నివారణకి ఇది ఒక్కటే మార్గము అనేసి ఆయన చెప్తున్నారు. ఈ శ్లోకంలో కూడా ఆయన అదే చెప్పారు. ప్రయాణకాలే మనసాచలైన భక్తయుక్త యోగాచలైన భ్రువో మధ్య ప్రాణవయ అవేశ్య సమయుక్తం పరమం పురుషం ఉపైతి దివ్యం. ఇలా మీరు ప్రార్థన చేసినట్టయితే ఎందుకు అంటే అంతిమ కాలంలో మీరు ధ్యానించకుండా విసుగు అవుతారు. కానీ అంతిమ కాలంలో ధ్యానించడం ఎలా ధ్యానించుకుంటారు? ఈ బుర్ర నిండా ఆలోచనలతో ఉండి ఆ టైంలో ఈ మొత్తం తన సంసారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన టైంలో నా భార్య, నా పిల్లలు, ఈ తాలూకా మోహంలో ఉన్న వాళ్ళకి అది సాధ్యమా? అది సాధ్యమే. ఈ విధంగా చేసినట్టయితే తప్పక వాళ్ళు అవుతారు. దీనికి సాధన కావాలి. ఈ సాధనలో ఉన్నట్టయితే వాళ్ళు తప్పక చేరుకుంటారు అనేసి దీంట్లో చక్కగా చెప్పాడు. అయితే ఇందులో ఈ మొత్తం అధ్యాయంలో 8 నుంచి 10 వరకు శ్లోకంలో ఏం చెప్పాడు అంటే యజ్ఞం గురించి చెప్పాడు. ఈ యజ్ఞం ఇలా చెయ్యాలి, ఆ తర్వాత భగవంతుని రూపం ఇలా ఉంటుంది, ఈ రూపాలను మీరు జ్ఞానించుకుంటే తప్పక మీరు అవుతారు అనేసి అది చెప్పారు. ఇందులో కాకుండా మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. అంటే మూడవ శ్లోకం, 3వ అధ్యాయంలో అది 5వ శ్లోకంలో మనకి ఒకటి నేర్పారు. అంతకాలేచ మమే స్మరణ ముక్త. అంటే ముక్త అంటే జస్ట్ మీరు అంతిమ కాలంలో నా స్వరూపాన్ని పొందినట్టయితే, అలా నువ్వు ప్రార్థించినట్టయితే తప్పక చేరుకుంటామని అంతకు ముందే చెప్పారు. మళ్ళీ ఈ శ్లోకం కూడా అదే చెప్తున్నాడు అన్నమాట. ఆ విధంగా మనం ధ్యానించుకుంటున్నట్టయితే తప్పక మనం వెళ్తాం. ఆ తర్వాత 11వ
శ్లోకంలో ఏం చెప్పారో మనం చూద్దాం. 11. సో అంటే ఈ అక్షర బ్రహ్మ యోగంలో మనం 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 11వ శ్లోకం ఏంటంటాడు? యత్ అక్షరం వేద విదో వదంతి. యత్ అక్షరం, యత్ అంటే ఏంటి? అక్కడ అక్షరం వేద విదో వదంతి అన్నాడు. అంటే అక్కడ యత్ అంటే ఎవరికి మనం చేసేట్టు ఆ సచ్చిదానంద స్వామి, అంటే ఆ సచ్చిదానంద పరమాత్ముడు ఆ రూపంగా, ఆ రూపంతో ఏదైతే మనం స్మరించుకున్నామో ఆదిశక్తి ఆయనే అంత శక్తిగా ఆ రూపాన్ని మనం తలుచుకున్నట్టు, ఆ సచ్చిదానంద పరమాత్మని మనం తలుచుకున్నట్టయితే అతను ఏంటి? అక్షరం. అతను శాశ్వతం, ఆయనకి ఎటువంటిది లేదు. మొత్తం లోకాలు కాదు ఇవి అన్నీ ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం లోకం చూస్తున్నామో ఇవన్నీ టెంపరీ, కానీ ఆయన మాత్రం శాశ్వతంగా అంటారు. ఎందుకంటే మనం లోకాల గురించి మనం విన్నాం. ద్వాపరయుగం, త్రేతాయుగం, ఆ తర్వాత సత్యయుగం, నెక్స్ట్ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ యుగాలన్నీ ఎలా అంటే లాస్ట్లో వచ్చి అంతను పోయి మళ్ళీ కొత్తగా మళ్ళీ స్థాపిత అవుతాయి. అలాగ ఒక్కొక్కటి అవుతుంది. కానీ ఈ యుగాలు ఎండ్ అయిపోయినట్లు భగవంతుడు మాత్రం అలాగే ఉంటాడు. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. మళ్ళీ పుట్టుక, చావు ఇవి ఉంటాయన్నమాట. అందు గురించి ఇక్కడ యత్ అక్షరం వేద విదో. ఏంటి వేదాలు? మనం ప్రతి వేదం మనం వింటున్నాం. ఆ వేదాలు ఒకసారి మనం విన్నట్టయితే ఆ వేదాల్లో ప్రతి వాక్యం, ప్రతిదీ మనకి ఏంటి? ఆ భగవంతుని గురించే, ఆ భగవంతుని శక్తి గురించే, ఆ భగవంతుని గురించే మనం వింటూ ఉంటాం. అంటే ఆ వేదాలు చదివినప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవధూతైషవే నమః, యాతాయిషం శివతమా శివం బభూవతే ధనుః, శివాసరవ్యయాతపాతయానో రుద్రహృదయ యాతే. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క అక్షరం భగవంతుని మీదే. అంటే భగవంతుడు ఇలా ఉన్నాడు, భగవంతుడు ఈ రూపంగా ఉన్నాడు, ఈ విధంగా ఆయన ఉంటాడు అన్న మాటలతోనే ఈ వేదాలు మనం చదువుకుంటున్నాం అన్నమాట. అందుకే అక్కడ ఏంటంటున్నాడు? వేద విదో వదంతి. అంటే వేదం ఎవరికైతే తెలుస్తుందో, ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే దాన్ని ఆ విద్వాంసులు, ఇవి 4 వేదాలు, ఈ 4 వేదాలు ఎవరైతే తెలుసుకుంటాడో, ఈ వేదాలు తెలుసుకోవడం అంటే చాలా జ్ఞానం ఉండాలి, మహాజ్ఞాని అయి ఉండాలి. ఈ జ్ఞాని మాత్రం ఎవరైతే తెలుసుకుంటారో వాడు భగవంతుడి గురించి కళ్ళు మూస్తే చాలు భగవంతుడు కనబడుతూనే ఉంటాడు వాళ్ళకి. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే విసంతివి, వాళ్ళు కూడా ఏంటి? ఆ పరంపదం గురించి, ఆ శక్తిగా ఉన్నవారు, అంటే ఆ శక్తితో ఉన్నవారు, ఆ పరంపదం గురించి వాళ్ళు తెలిసిన వాళ్ళు. అందుకే యత్ అక్షరం వేద విదో వదంతి విసంతి యతయ వీతరాగ. దాని మీద వీతరాగ అంటే దాని మీద ఆసక్తి ఆటోమేటిక్గా కలుగుతుంది. ఆసక్తిగా ఉన్నవారన్నమాట. ఇంకా భగవంతుడే మాకు ఇంకొకటి లేదు అన్న భావనతో వాళ్ళు ఉంటారన్నమాట. యత్ ఇచ్చంత అంటే యత్ ఇచ్చ అంటే వాళ్ళకి అది తప్ప ఇంకొకటి లేదు, అలాగ ఉంటారు వాళ్ళు. ఆ పరమపదం గురించి వాడు కోరుకుంటారు అనమాట. వాడు కోరుకొని ఇలా అంటారు, ఇచ్చంత బ్రహ్మచర్య సరంతి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏ విధంగా ఉంటే అవుతారు? వాళ్ళు బ్రహ్మచర్యగా ఉండాలి. మామూలుగా ఉంటే లాభం లేదు. ఆ బ్రహ్మచర్య, ఈ బ్రహ్మచర్య వ్రతము అంటే మీరు అక్కడ దీంట్లో జాయిన్ అవ్వాలి.
వాళ్ళ కుటీరంలో ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఆ ఆశ్రమంలో ఉన్నట్టయితే వాళ్ళు ఏంటంటే కాషాయ బట్టలు వేసుకోవాలి, కిందన పడుకోవాలి, కొద్దిగా శరీరానికి కష్టపెట్టిన రూపాలు ఉంటాయి. అలా ఉంటే కానీ వాళ్ళు ఆ బ్రహ్మచర్య వ్రతానికి వెళ్ళలేరు. ఎందుకు ఈ బ్రహ్మచర్య వ్రతం అంటే ఇది చాలా చాలా కష్టమైన పని. మనం అనుకుంటాం పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ బ్రహ్మచర్యులు కాదు. అది కాదు. ఎప్పుడు భగవన్నామస్మరణతో ఉన్న వాళ్ళు చీకట్లో లేచి వాళ్ళు స్నానం చేసి ఈ కాషాయ బట్టలు చేసుకొని తడి బట్టలతో వేదాలు చదువుతూ ఆ భగవన్నామస్మరణలో ఎవరైతే ఉంటారో వాళ్ళు. అయితే ఎందుకు ఈ బ్రహ్మచారి వ్రతం దేని గురించి అంటే దీనికి ఒకటే ఒక ఉపాయం. అంటే మన మైండ్ ఎలాంటిది అంటే చాలా విధంగా జంపులు చేస్తూనే ఉంటుంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు విపరీతంగా మనం ఆలోచనలో ఉంటాం. ఈ ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వాలి. అయితే బ్రహ్మచర్య వ్రతము అంటే ఇన్ కేసు వాడు సంసార సాగరంలో పడిపోయాడు అంటే వాళ్ళ తాడిక మనసు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి, మోహం ఎక్కువగా ఉంటుంది. నా పిల్లలు, నా సంసారం, నాది అన్న భావనతో వాడు ఉంటాడు. ఎప్పుడు నాది అన్నాడో వాడికి భగవంతుని తాలూకా జ్ఞానం లభించడం చాలా కష్టం. ఇవన్నీ విడిచిపెట్టాలి. అంటే కోరికలన్నీ ఉండకుండా పూర్తిగా ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు ఆ పాయింట్కి వెళ్ళగలరు. లేని వాళ్ళు మాత్రం పాయింట్కి వెళ్ళలేరు. అందు గురించి ఇక్కడ ఏంటంటున్నాడంటే వీతరాగం బ్రహ్మచర్యం చరంతి. ఆ చరంతి అంటే దాంట్లో ఉండాలి, ఆ బ్రహ్మచర్య వ్రతం తీసుకోవాలి. చరంతి తత్తతే పదం సంగ్రహేణ ప్రవేక్ష. ఎవరైతే ఆచరించున్నారో అట్టివారు పరమానందం గురించి అంటే ఆ భగవంతుని గురించి, పరమానంద స్వరూపం గురించి, ఆ స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన తాలూకా తత్వం ఎలా ఉంటుంది, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన తాలూకా అంటే ఆయన శక్తి, మహాశక్తి అయిన వాళ్ళనమాట. వాటి గురించే వాళ్ళు మాట్లాడతారు, ఇంకో దాని గురించి వాళ్ళు మాట్లాడరు. అందుకే వాళ్ళు ఏంటి ఇంకొక ఆలోచన ఉండదు. మనకైతే 99 ఆలోచనలు. వాళ్ళు ఎప్పుడున్నూ అలాగా ఆ భగవంతుని ఆనందంలో ఉంటూ, ఆ భగవంతుని స్వరూపంలో తెలుసుకుంటూ, ఆయన్ని చూస్తూ మహా ఆనందాన్ని పొందుతూ భగవంతునిలో కలుస్తారు అన్నమాట వాళ్ళు. అందు గురించి వాళ్ళు మహా ఆనంద స్వరూపులు. వాళ్ళు చెప్తారు భగవంతుని గురించి, మనం ఏమీ చెప్పలేము. ఎందుకు వాళ్ళకు 4 వేదాలు వచ్చు. ఆ వేదాల తాలూకా అర్థాన్ని తెలుసుకుంటారు, అర్థం తెలుసుకుంటూ అందులోనే ఉంటారు కనుక వాళ్ళకి అది చాలా చక్కగా చెప్తారు. సంగ్రహేణ ప్రవేక్ష. వాళ్ళు సంక్లుప్తంగా చక్కగా, సంగ్రహేణ అంటే సంక్లుప్తంగా దాని గురించి వర్ణించి చెప్తుంటారు అన్నమాట. అది ఇక్కడ ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే సచ్చిదానందుడు ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళు తప్పక పరమాత్మను చేరుకోగలరు. అంతిమ దశకు వాళ్ళు అంతిమ దశ ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళు పరమాత్మనే చేరుకుంటారు. కానీ ఇంకో విధంగా ఇంకో దగ్గరికి చేరుకోలేరు అన్న విషయంలో. అంటే బ్రహ్మప్రాప్తిని బ్రహ్మచార్యులు, ఈ బ్రహ్మప్రాప్తి పొందినవారు అన్నమాట. వాళ్ళు ఈ వ్రతాన్ని పాటిస్తారు. వాళ్ళు ఏంటి బ్రహ్మ మార్గంలోనే ఉంటారు. బ్రహ్మ గురించే వాళ్ళ తలంపు, వాళ్ళ మార్గం అందులోపలే. దీన్నే బ్రహ్మచర్య వ్రతం అంటారు. ఈ వ్రతం అంటే పట్టుదలగన్ను ఆ బ్రహ్మ గురించి మాట్లాడుతూ ఆ బ్రహ్మ గురించే చేసిన వాళ్ళు అందరూ వాళ్ళే బ్రహ్మచర్యులు. ఇది ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పాడు. యత్ అక్షరం వేద విదో వదివి విశాంతి
విశాంతి అంటే అందులో ప్రవేశిస్తారు. విశంతి అంటే ప్రవేశించడం. యతయా వీతరాగం అంటే వీతరాగం అంటే ఈ వీతరాగులు ఎలా ఉంటారు? ఎల్లప్పుడూ భగవంతుని గురించి ఆలోచనలో ఉంటారు. వాళ్ళు వీతరాగులు. ఎల్లప్పుడూ ఆసక్తిగా అంటే ఎక్కువగా ప్రేమగా భగవంతుని మీద పూర్తిగా తన శరీరాన్నే భగవంతునికి అర్పిస్తుంటారన్నమాట. ఏది వాళ్ళ గురించి ఇంకా ఉండదు. అలాంటి వాళ్ళని వీతరాగులు అంటారు. ఆ వీతరాగులు అంటారు అన్నమాట. వాళ్ళు ఏంటి వైరాగ్యంగా ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారు? భగవంతునికే ప్రీతిగా ఉంటారు. వాళ్ళంటే భగవంతునికి చాలా ప్రేమ అన్నమాట. వాళ్ళు ప్రీతిగా ఉంటారు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే వేద విధం అంటే నేను ఇది వేదాంతం తెలిసిన విద్వాంసులు గురించి అన్నీ చెప్పాను. వేద విధి లేని విద్వాంసులు సచ్చిదానందగణ పరమాత్మని ఆయన శాశ్వతుడైన అక్షర పరబ్రహ్మ అయిన ఆ భగవంతుడు వాళ్ళు ఎవరు వాళ్ళంటే ప్రేమ వాళ్ళ మీద ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఎవరాళ్ళు? బ్రహ్మచార్యులు. ఆ తర్వాత వేదాలు తెలుసుకున్న వాళ్ళు సన్యాసులు. ఆ పరమపదములందే అందులోనే ఎక్కువగా వాళ్ళు ఉంటారు. ఆ పరమపదములను కోరుతూ ఆ బ్రహ్మచారులుగా బ్రహ్మచర్య వ్రతమును ఆచరించి నన్ను చేరుకుంటారు అనేసి భగవంతుడు ఈ శ్లోకాన్ని మనకు ఇచ్చాడు అన్నమాట. ఇది చాలా మంచి శ్లోకం. అంటే ప్రతి పదం, ప్రతి అక్షరం, ఈ గీతలో ఉన్న ప్రతి అక్షరం ఎంతో విలువైనది. అంటే భగవంతుని గురించి చెప్పే ప్రతి విషయం అన్నమాట. దాన్ని మనం అర్థం చేసుకొని ఆ భగవంతుల్లో చేరుకోవడానికి, ఆ భగవంతుల్లో కలిగడానికి, మనం ఈ మాయ నుంచి బయటపడడానికి, ఆ తర్వాత మనం అజ్ఞానంలో ఉన్న ఈ పొర నుంచి అజ్ఞానంలో ఉన్నవాళ్ళం మనం జ్ఞాన మార్గానికి వెళ్ళడానికి మనం సాయశక్తిలో ప్రయత్నిద్దాం. సాయిరామ్.